ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో హృదయాంతరంగము నుంచి మీకు శుభవందనాలండి. యేషయ ప్రవక్త గ్రంథము 60వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఉత్తేజపరుస్తున్నాడు. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని దేవుడు ఉత్తేజపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో వెనుకబడి ఉన్నటువంటి యొక్క దేవుని ప్రజలు తిరిగి దేవుని సన్నిధికి చేరి దేవుని కొరకు ప్రకాశించడం దేవుని చిత్తం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని ప్రజలకు దేవుడు ఉత్తేజపరుస్తున్నాడు. లెమ్ము, తేజరిల్లుము. అవునండి, ఎవరండి దేవుని కొరకు తేజరెళ్ళడానికి వీలవుతుంది? ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని యొక్క వార్తలకు రెస్పాండ్ చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని యొక్క వార్తకు దేవుని యొక్క స్వరాన్ని వినడానికి అవైలబుల్ గా ఉంటారో దేవుడు వాళ్లను ప్రకాశింపజేస్తాడండి. దేవుని బిడ్డలారా, సమూయేలును దేవుడు పిలిచాడు. సమూయేలుతో అనేక రహస్యాలను మాట్లాడాడు. ఎందుకండి? సమూయేలు దేవునికి అవైలబుల్ గా ఉన్నాడు. అంత మాత్రం కాదు, సమూయేలు దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానాలకు, దేవుని యొక్క మాటలకు రెస్పాండ్ చేశాడు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నానండి. దేవుని యొక్క మాటలకు మీరు రెస్పాండ్ చేస్తున్నారా? దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మీరు అవైలబుల్ గా ఉన్నారా? ఉద్యోగం చేయడానికి మనకు సమయం ఉంటున్నది, మన యొక్క పని పాటలను చూడడానికి సమయం ఉంటున్నది, దేవుని వెతకడానికి సమయం ఉండడం లేదు. ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు దేవుని వెతకతాం, ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు దేవుని వెతకతాం. కానీ బాగుండేటప్పుడు, సంతోషంగా ఉండేటప్పుడు ఆలయానికి కూడా చాలా మంది వెళ్ళడం లేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయన కొరకు లేవడానికి, ఆయన కొరకు తేజరెళ్ళడానికి. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుని సన్నిధిలో అప్పగించి, ప్రభువా నన్ను ఉపయోగించుము, మీ యొక్క మహిమ కొరకు, మీ యొక్క రాజ్యం కొరకు నన్ను ఉపయోగించుము చెప్దామండి. దేవుని చూసి, మహోన్నతమైన ప్రభువా, ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను, వీళ్ళని ఆశీర్వదించండి, మీ రక్తపు కోట్ల వీళ్ళను దాచుకోండి, మీ మహిమ ప్రసన్నత వీళ్ళ పని దిగివచ్చును కాక ఈ బిడ్డలను ఉపయోగించండి నాయన. ఈ బిడ్డలు బాగా ప్రార్థన చేయాలి, మీ వేద గ్రంథాన్ని చదవాలి, మీ స్వరాన్ని వినాలి, మీ కొరకు ఉపయోగింపబడాలి నాయన. మీ రక్తపు కోటలో వీళ్ళను దాచుకోండి, వీళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి, వీళ్ళ అవసరతలను సంధించండి నాయన. మీ కృపా సన్నిధి, మీ ప్రసన్నత అపరిమితంగా వీళ్ళ పని దిగివచ్చును కాక నాయన. అవును నా రాజా, వీళ్ళు చేపట్టి చేసే పనులను ఆశీర్వదించండి, వీళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి, వీళ్ళకు మంచి ఆరోగ్యాన్ని, సౌఖ్యాన్ని ఇవ్వండి, ఆశకాలని ఇవ్వండి నాయన. రక్త కోటలో దాచుకోండి. మీ కొరకు మీ బిడ్డల్ని నాయన లేవడానికి, తేజరెళ్ళడానికి సహాయం చేయండి. అలాగే చేసేందుకు వందనాలు. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.